హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇది తమలపాకు చెట్టు. చూడండి, ఆకులు ఎంత అందంగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక ఆకు అయితే తింటాను. రోజుకి ఒక ఆకు, మరీ ఎక్కువ తినకూడదు. మళ్ళా తమలపాకులు తింటే జీర్ణక్రియ బాగుంటుందని అంటారు. ఈరోజు నేను ఈ తమలపాకుల్ని కొంచెం ఒక వైద్యం కోసం అయితే తీస్తున్నాను. సుమారుగా ఒక 20 ఆకులు కోసుకుంటున్నా. మోకాళ్ళ నొప్పులకి వైద్యం చేయటం కోసం కోస్తున్నాను. ఇవి ఆకులు కడిగేసి మిక్సీ వేసి వాటిని గట్టిగా పిండితే చిక్కటి రసం వస్తుంది. ఆ రసంతో మోకాళ్ళు మసాజ్ చేస్తా. అంకుల్కి కొంచెం నొప్పులు తగ్గుతాయని అనుకుంటున్నాను. కీళ్ళ నొప్పులు తగ్గుతాయని అంటారు ఇది తమలపాకులు ఉపయోగిస్తే. తమలపాకులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి మనకి. తలకి రాసుకున్న చుండ్రు కూడా తగ్గుతుంది, జుట్టు నల్లగా కూడా ఉంటుంది. ఈరోజు అయితే నేను మోకాళ్ళ కోసమని కోస్తున్నాను. రేపు శనివారం కదా, వీలైతే కొన్ని ఆకులు కోసి ఆంజనేయ స్వామికి మాల వేయాలి. చాలా ఆకులు ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న దాంతో ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా అని ఇలా చేస్తున్నాను నేను.